చక్కగా కూర్చుందాం. దయచేసి వాక్యం చెప్పబడుతున్నప్పుడు మీ ఫోన్స్ను సైలెంట్లో పెట్టుకోండి. అలాగనే వాక్యం చెప్పబడుతున్నప్పుడు ఎవరు కూడా అటు ఇటు తిరగకండి. దేవుని వాక్యం శ్రద్ధగా విందాం. దేవుడు మనందరితో మాట్లాడును గాక. చెప్దాము గట్టిగా ఆమేన్. ఈరోజు దేవుని సన్నిధిలో మరి మీ వద్దకు రావాలి అని నేను కనిపెడుతున్నప్పుడు దేవుడు నా మనసులో పెట్టిన కొన్ని మాటల్ని మీకు తెలియచేస్తున్నాను. శ్రద్ధగా విని దేవుని చేత మనము దీవించబడదుముగాక. ఆమేన్. ఈరోజు మనము నేర్చుకోబోతున్న అంశం పేరేమిటి అంటే, ఒక వ్యక్తి కొరకు, ఒక భక్తుని కొరకు మనం నేర్చుకుందాం. ఈరోజు ఆయన జీవిత అనుభవాలను బట్టి మనం కూడా అలాగున జీవించినప్పుడు దేవుడు మనల్ని కూడా దీవించి ఆశీర్వదించినట్లుగా దేవుడు కృప చూపువాడై ఉన్నాడు. ఆమేన్. చూడండి, ఈరోజు బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళు తీయండి. దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించను గనుక జనులు దావీదు పట్టణం మందు రాజులందరూ. ఎవరు ఈయన అని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథములో యెహోయాదాగా పిలువబడ్డాడు. ఎవరండి చెప్పండి? ఈరోజు మనం నేర్చుకునే ఒక భక్తుని పేరు ఏంటంటే యెహోయాదా. అందరు చెప్పండి ఒకసారి. అందరు గట్టిగా అనాలి, యెహోయాదా. ఈయన ఎవరు అనంటే ప్రధాన యాజకుడు. ఈయన గురించి బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు రాయబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు ఆయనలో నుంచి కొన్ని విషయాలను దేవుడు మనతో మాట్లాడాలని కోరుకుంటున్న వాడై ఉన్నాడు. చూడండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. దాన్ని బిడ్డలారా, యెహోయాదా అని పెట్టుకోండి. ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. రాసుకునే వాళ్ళు యెహోయాదా అని రాసుకున్న తర్వాత ఆ పేరుకు అర్థం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే యెహోవా ఎరుగును లేదంటే యెహోవా తెలుసుకున్నవాడు అని అర్థం. ఈరోజు యెహోయాదా అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి అని ఆలోచన చేస్తే దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీవు నాకు తెలుసు అన్నాడు. ఆమేన్. చెప్దామా గట్టిగా? యెహోయాదా అంటే ఏంటిది అంటే, యెహోవా ఎరుగును అన్నాడు. ఇంకొక మాట ఏంటంటే యెహోవాకు తెలుసు అన్నాడు. ఎవరి గురించి తెలుసు, దేని గురించి తెలుసు అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ కూర్చున్న మనందరి గురించి దేవుడు ఎరిగిన వాడై ఉన్నాడు. ఆమెను చెప్పు గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఈరోజు దేవునికి తెలియనిదంటూ ఏది లేదు, దేవునికి మరుగైనదంటూ ఏది లేదు, దేవునికి కనబడినదంటూ ఏది లేదు. ఇప్పుడు ఆ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకవేళ ఇక్కడికి నువ్వు ఏ పరిస్థితిలో వచ్చావో ఆ పరిస్థితి కొంతమందికి తెలియకపోవచ్చు, ఏ పరిస్థితిలో వచ్చావో కొంతమందికి అది అర్థం కాకపోవచ్చు. కానీ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చావో, ఏ బాధతో ఇక్కడికి వచ్చావో, ఏ వేదనతో ఇక్కడికి వచ్చావో, ఏ దుఃఖముతో ఇక్కడికి వచ్చావో, ఏ కలవరముతో వచ్చావో దానిని దేవుడు ఎరిగిన వాడై ఉన్నాడు. ఆమె చెప్పు గట్టిగా ఒకసారి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక్కటే ఒక మాట, దేవునికి సమస్తము తెలుసు. బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటి అని మనం ఆలోచన చేస్తే చూడండి, ఒక మాట ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని. చూడండి, ఎప్పుడట? ఈ భూమి మీద పడ్డ తర్వాత కాదట, నీవు నేను గర్భములో పడకమునుపే. ఈ భూమి మీద బిడ్డలారా, ఒక తల్లి, ఒక స్త్రీ గర్భము ధరించింది అనుకోండి, గర్భములో ఒక బిడ్డ పడినాడు అనే ఆ విషయం తెలిసిన తర్వాత ఒక స్త్రీగా అంటే ఆమె అనుకునే మాట ఏమిటి అని ఆలోచన చేస్తే, మగబిడ్డ పుడితే ఇలా చేయాలి, ఆడబిడ్డ పుడితే ఇలా చేయాలి అని కడుపులో బిడ్డ పడ్డ తర్వాత ఆలోచిస్తారు. కానీ నా దేవుడు గర్భంలో పడ్డ తర్వాత కాదు, పడక మునుపే మనల్ని ఎరిగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అనాలోచనగా పుట్టిన వాడివి కాదు,
అనాలోచనగా పుట్టిన దానివి కాదు. నీకొక పర్పస్ ఉంది, నీకొక ఉద్దేశం ఉంది. దేవుడు నిన్ను ఆయన ఉద్దేశం ప్రకారం ఇక్కడికి పుట్టించాడు. ఏ కుటుంబంలో పుట్టాలో, ఏ గర్భంలో పుట్టాలో, ఏ ఇంట్లో పుట్టాలో, ఏ గ్రామంలో పుట్టాడో ఆయన ఎరిగిన వాడే. ఆయన అక్కడ నిన్ను పుట్టించిన వాడే ఉన్నాడు. ఆమేన్. ఈరోజు ఒకవేళ నువ్వు పేదరికంలో ఉండొచ్చు, ఒకవేళ ఈరోజు లేని స్థితిలో ఉండొచ్చు. దిన్బిట్లారు ఒకటే ఒక మాట, అక్కడ దేవుడు నిన్ను పుట్టించినా కూడా అక్కడనే నీ జీవితాన్ని ముగించాలని కోవట్లేదు. ఉన్నతమైన స్థానంలోనికి నిన్ను తీసుకువెళ్ళాలని కోరుకుంటున్న వాడై ఉన్నాడు. నిన్ను, నీ గర్భంలో పుట్టిన పిల్లలని, నీకు కలిగిన సమస్త విషయంలో దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుండి గొప్ప ఆలోచన కలిగిన వాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి తెలుసు. ఏంటయ్యా నీకు తెలుసు అంటే, నీ బలం ఏంటో దేవునికి తెలుసు. అమ్మా, నీ బలహీనత ఏంటో దేవునికి తెలుసు. కొన్నిసార్లు మన బలం ఏంటో మనకు తెలియదు, కొన్నిసార్లు మన బలహీనత ఏంటో మనకు తెలియదు. కానీ నీ బలం ఏంటో దేవునికి తెలిసిన వాడే ఉన్నాడు. నీ బలహీనత ఏంటో దేవునికి తెలుసు. ఏది చేస్తే నువ్వు బలంగా ఉంటావో, ఏది చేస్తే నువ్వు నిలబడతావో, ఏ కార్యం చేస్తే దేవుని కొరకు పరిగెత్తగలుగుతావో, అలాంటి కార్యాల కొరకు దేవుడు నిన్ను నియమించిన వాడై ఉన్నాడు. ఆమేన్ చెప్పు గట్టిగా ఒకసారి. హల్లెలూయా. యెహోవా యాదా అనే మాటకు అర్థం ఏంటంటే, అయినో, నాకు తెలుసు, నీ జీవితం గురించి తెలుసు. ఇక నువ్వు అంటున్నావు, అయ్యా నా కన్నీళ్ళు నేను కారుస్తున్నాను, కనీసం నా భర్తకు తెలియదని నువ్వు అనుకుంటున్నావు. లేదు, ఆకాశమందున్న దేవుడు నువ్వు ఏ బలహీనమైన స్థితిలో ఎవరికి కంటపడకుండా కన్నీళ్లు కారుస్తూ ఒకవేళ హృదయం విరిగిపోయిందేమో, దాన్ని కూడా దేవుడు ఎరిగిన వాడే ఉన్నాడు. అమ్మని చెప్దామా గట్టిగా. నీ అనారోగ్యాన్ని ఎరిగాడు, నీ అప్పు సమస్యలకు దేవునికి తెలిసే. దీని బిడ్డ, నీ పిల్లలు ఇంట్లో చెప్పిన విషయాలలో లోబడట్లేదని అన్నీ తెలుసు. నీ పిల్లల విషయంలో ఎంత గుండెలు కొట్టుకుంటున్నావో, నీ పరిస్థితుల విషయంలో ఎంత దుఃఖముతో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల గుండా నువ్వు నడుస్తున్నావో ఆయన ఎరిగిన వాడే. ఈరోజు ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో అది నాకు తెలుసు. తెలుసుకోవడమే కాదు, అందులో నుంచి దేవుడు మనల్ని లేపువాడై ఉన్నాడు. అందులో నుంచి దేవుడు మనల్ని పైకెత్తువాడై ఉన్నాడు. అందులో నుంచి దేవుడు మనల్ని దిన్బిటర ప్రపంచానికి చూపించగలిగిన వాడై ఉన్నాడు. ఈరోజు ఒక్క మాట, చాలామంది ఈ మాట వింటున్నప్పుడు కొంతమంది కళ్ళల్లో కన్నీళ్ళు కలుగుతాయి. చాలా దుఃఖంతో ఒకవేళ ఇక్కడికి వచ్చావేమో, ఇదిగో దేవుని సమాధానం విను. నీ పరిస్థితిని నేను ఎరిగి ఉన్నాను అని అన్నాడు. నీ పరిస్థితి ఇంకొక పక్క వాళ్ళకు ఒకవేళ అర్థం కాకపోవచ్చు. నీ పరిస్థితిని ఒకవేళ అందరూ చిన్నగా మాట్లాడుకోవచ్చు. నువ్వు మనుషుల లెక్కలోనే లేవేమో ఒకవేళ. కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కొంతమంది ఈ మాట వింటున్నప్పుడు కన్నీళ్ళు విడుస్తున్నారు. నిజంగా డోంట్ వరీ, దేవుడు నీ పరిస్థితిని ఎరిగిన వాడై ఉన్నాడు. ఆమెను చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దిన్బిడ్లారా, తెలుసు దేవునికి. కొన్నిసార్లు మనం ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటే ఓడ అద్దరికి చేరుతుందా లేదా అన్న సందేహం ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఓడ మునిగిపోదు, దేవుడు నిన్ను అద్దరికి చేర్చబోతున్న వాడే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దీని బిడ్డలారా, ఒక మాట చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో కేవలం నేను ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు మీకు చెప్తున్నాను. చూడండి, 6:8. మత్తయి సువార్త 6:8 చదువుదాం ఒకసారి. మీరు వారి వలె ఉండకూడి, మీరు మీ తండ్రిని అడగక మునుపే మీ అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. అమ్మా, ఏం తెలియను అంటే, నీకు ఏమేమి కావాలో, ఏమేమి చేయాలో ఆయన ఎరిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు ఏమి చేయాలో, ఏ సమయంలో ఏది చేయాలో దేవుని స్టైల్ వేరుంటుంది అని బిడ్డరా. మనం అనుకున్నప్పుడు కొన్ని కార్యాలు జరగవు, కానీ దేవుడు అనుకున్నప్పుడు ఏదైనా జరగగలుగుతుంది. ఆమెను చెప్పు గట్టిగా. ఇప్పటి వరకు దేవుని బిడ్డలారా, ఎన్నో విషయాల్లో కన్నీళ్ళు కార్చావేమో, రొమ్ము కొట్టుకున్నావేమో, నా జీవితంలో ఒక అద్భుతం జరగాలని. ఒకవేళ ఆలస్యం అవుతూ వచ్చిందేమో, అయితే దాన్ని బట్టి కృంగిపోయావేమో, నిరాశపడ్డావేమో, బలహీనపడ్డావేమో, వెనుదిరిగి చూసావేమో. అయితే దేవుడు నీ పరిస్థితిని ఎరిగిన వాడై నీతో మాట్లాడుతున్న మాట, నీ జీవితంలో ఎప్పుడు ఏమి చేయాలో అది నాకు బాగా తెలుసు. అందుకే కలవరపడకో, అందుకే నిరాశపడకో, అందుకే కృంగిపోకు.
ఓటమి ఎదురవుతుందని, శత్రువులు నీ మీద పడుతున్నారని, లేనిపోని ఆ మాటలు, అవమానాలు, నిందలు వస్తున్నాయి, దేవుడు ఒక అద్భుతం చేస్తే, నా జీవితంలో ఒక అద్భుతం జరిగితే అందరి నోళ్ళు మూయబడతాయి కదా అని ఇప్పుడు అనుకుంటున్నావు. లేదు, దేవుని బిడ్డ, కొన్నిసార్లు దేవుడు సమయాన్ని బట్టి అద్భుతం చేస్తాడు. ఆ అద్భుతం జరిగిందంటే ఎవ్వరు కూడా నోరెత్తి మాట్లాడరు. అలాంటి కార్యాలు దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డ, గుర్తుపెట్టుకో, దేవుడు ఎప్పుడు ఏమి చేయాలో తెలుసు. దానియేలుని సింహాల గుహలోనికి వెళ్తున్నప్పుడు ఆయన బయట ఉన్నప్పుడు అద్భుతం చేయలే కదా. దేవునికి తెలుసు ఎక్కడ ఏది చేస్తే నా బిడ్డలకు ఘనత కలుగుతుంది అని. ఆమేన్. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దేవుని బిడ్డలారా బయట ఉన్నప్పుడు అగ్నిగుండంలో వేయబడక మునుపు అద్భుతం చేయలే. అగ్నిగుండంలో వేసిన తర్వాత దేవుడు అద్భుతం చేస్తాడు. నేను అంటున్నాను, దేవునికి తెలుసు నీకు ఎక్కడ మహిమ తేవాలో, ఎక్కడ నిన్ను గణపరచాలో, దేవుడు ఎక్కడ హెచ్చించాలో ఆయన ఎరిగినవాడు. అందుకే నేను అంటున్నాను, గుర్తుపట్టుకోండి ఈ మాట. ఖచ్చితంగా మన దేవుడు మన జీవితాలను ఎరిగిన వాడై ఉన్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా? ఇంకొక మాట కూడా మీరు యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం చదువుదాం ఒకసారి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. చూడండి ఏమంటున్నాడు, నేను నడుచు మార్గము తెలియను. ఈరోజు ఒక్క మాట, ఏ అనుభవాల గుండా నువ్వు నడుస్తున్నావో దేవునికి తెలిసే. నువ్వు అనుకుంటున్నావు ఈ కష్టమైన మార్గంలో నేను నడుస్తున్నాను, దేవుడు చూడట్లేదా అనుకుంటున్నావేమో. లేదు, దేవుని బిడ్డ, నీ ప్రతి మార్గాన్ని ఆయన చూస్తున్నవాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి తెలుసు ఎక్కడ మనం ఏ మార్గం గుండా నడుస్తున్నామో అని, ఏ మార్గం గుండా వెళ్తున్నామో, ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నామో. కొన్నిసార్లు మనం రాజమార్గాల గుండా వెళ్ళాల్సి వస్తుంది, కొన్ని ఇరుకైన మార్గం గుండా వెళ్ళాల్సి వస్తుంది, కొన్ని ఎత్తు పల్లాల మధ్యలో వెళ్ళాల్సి వస్తుంది. నేను అంటున్నాను, ఎక్కడి నుంచి నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నా, ఎక్కడి గురించి నీ అనుభవం వెళ్తున్నా, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఒక్కొక్కసారి దేవుని ఆలోచన హెజ్కేలుని తీసుకెళ్ళి ఒకసారి 37వ అధ్యాయంలో ఎండిన ఎముకల గుండా నడిపించాడు. కానీ అదే ఇంకొక సందర్భంలో మనం ఆలోచన చేస్తే అదే హెజ్కేలుని నీళ్ళలో నడిపించాడు. అంటే దేవుడు ఎక్కడ, ఎలా, ఎవరిని ఎప్పుడు నడిపించాలో ఆయన ఎరిగాడు. అందుకే నిన్ను నడుస్తున్న ప్రతి అనుభవము దేవుడు నడిపిస్తున్నదే. భయపడకు. అయ్యో ఈ మార్గం కూడా వెళ్తుంటే నాకేమన్నా అవుతుందేమో, నా కుటుంబం ఏమైనా అయిపోతుందేమో, మా జీవితం ఏమైపోతుందో అని అనుకోని. లేదు, దేవుని బిడ్డలారా, దేవుడు నీ ప్రయాణాన్ని, నీ జీవిత మజిలిని దేవుడు ఎరిగిన వాడే ఉన్నాడు. దేవుడికి తెలుసు. ఆ రోజున ఐగుప్తుల నుంచి తన బిడ్డలను బయటకు తీసుకొని వచ్చిన తర్వాత ఎట్లా తీసుకెళ్లాలో దేవుని దగ్గర ముందే ప్లాన్ ఉంది. ఆయన చుట్టూ తీసుకెళ్ళాడట. ఎందుకయ్యా అంటే, నువ్వు ఆ మార్గం గుండా వెళ్తే నువ్వు క్షేమంగా గమ్యం చేరగలుగుతావు అని. ఆమేన్, హల్లెలూయా. అందుకే గుర్తుపెట్టుకుందాం, ప్రభు మనతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే ఆయన అన్ని నీ గురించి ఎరిగిన వాడై ఉన్నాడు. అందుకే భయపడకండి, బాధపడకండి, అయ్యో జీవితం ఏమైపోతుందో, బ్రతుకేమైపోతుందో అన్న సందేహాలన్నీ తీసేసేయండి. మన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చంటి బిడ్డను కరుణింపకుండా తల్లైనా మరుస్తుందా అంటే వారైనా మరచెదరు కానీ నేను నిన్ను మరువను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఒక పాట ఉంటుంది, వారైనా మరచెదరు కానీ నేను నిన్ను మరువనంటివే. వారైనా మరచెదరు కానీ నేను నిన్ను మరువనంటివే. నేను నిన్ను మరువనంటివే. నీవు లేకుండా నేను ఈ లోకాన బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకాన బ్రతకలేనయ్యా. నానువనువు నీ కోసమే
నానువనువు నీ కోసమే ఆశపడుచున్నది యేసయ్యా, ఆశపడుచున్నది, ఆశపడుచున్నది యేసయ్యా, ఆశపడుచున్నది. కనుక వారైనా మర్చిపోతారేమో కానీ నీ దేవుడు నిన్ను మర్చిపోడు. కనుక ఒక్కటే ఒక మాట, దేవుడు నా గురించి ఎరిగిన వాడై ఉన్నాడు అని. ఏ సమయంలో, ఏ పరిస్థితుల్లో, ఏ అనుభవాల్లో, ఎప్పుడు ఏది చేయాలో ఆయనకు తెలుసు. కనుక మన చింత యావత్తు ఆయన మీద వేసి ధైర్యంగా మనం ముందుకు సాగిపోయేవారిగా ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, సమయాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. కొన్ని మాటలు మనము చదువుకుందాం. ఒక మాట, మొదటి మాటగా రాసుకునే వాళ్ళు రాసుకుని 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించను గనుక జనులు దావీదు. అక్కడ యెహోయాదా గురించి రాయబడిన మాట అమ్మా, ఆయన చాలా అద్భుతమైన భక్తి కలిగిన వాడని చెప్పి అక్కడ స్పెసిఫిక్గా మాట్లాడిన మాట ఏంటంటే, ఆయన దేవుని దృష్టికిని అమ్మా, తర్వాత తన ఇంటి వారి దృష్టికిని మంచివాడిగా ప్రవర్తించాడు అని. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా. అమ్మా, ఎవరెవరి దృష్టికి చెప్పాలి గట్టిగా? ఒకటి దేవుని దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి. అమ్మా, ఎట్లా నచ్చేటట్టుగా ప్రవర్తించాడా, నచ్చినట్లుగా ప్రవర్తించాడా? కదా, చక్కగా ప్రవర్తించాడంట. ఈరోజు యెహోయాదా మనకిస్తున్నటువంటి ఒక ఛాలెంజ్ అంటే, నేను దేవుని దృష్టిలో చక్కగా ప్రవర్తించాను, నా కుటుంబం వారి దృష్టికి కూడా నేను చక్కగా ప్రవర్తించాను, మీరు కూడా అలా ప్రవర్తించండి అని యెహోయాదా ఈరోజు తన సాక్ష్యము ద్వారా మనతో మాట్లాడుతున్న వాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన జీవితం, మన ప్రవర్తన గురించి మనము దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం, దేవుని దృష్టికి మనం ఎలా బ్రతుకుతున్నాం. చాలాసార్లు కొంతమందికి ఎట్లుంటుందంటే, కొంతమందికి దేవుని దగ్గర మంచి పేరు ఉంటుంది, కానీ ఇంట్లో అమ్మ చెప్పండి, ఇంట్లో మంచి పేరు ఉంటుంది. కొంతమందికి ఇంట్లో మంచి పేరు ఉంటుంది, దేవుని దగ్గర మంచి పేరు ఉండదు. కానీ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని దృష్టిలోనూ నీ కుటుంబం దృష్టిలో మంచి సాక్ష్యము కలిగిన వ్యక్తిలా నువ్వు బతకాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమేన్. ఈ 7 దినముల ఉపవాస పండుగలలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ వ్యక్తిగత జీవితం దేవునికి నీ నచ్చే విధంగా, అలాగనే నీ కుటుంబానికి నచ్చే విధంగా నీ జీవితాన్ని కట్టుకోవాలని ప్రభు నీతో మాట్లాడుతున్న వాడై ఉన్నాడు. ఆమేన్. నీ పక్క వారికి చేయించి చెప్పు, దేవుని దగ్గర, నీ కుటుంబం దగ్గర మంచి సాక్ష్యం సంపాదించుకో అని చెప్పు గట్టిగా ఒకసారి. అమ్మ చెప్పండి, దేవుని దగ్గర, కుటుంబం దగ్గర మంచి సాక్ష్యం సంపాదించాలి. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర చాలామందికి సాక్ష్యం లేదు. దేవుడు అంటాడు, అయ్యా వాళ్ళని పలాని పేరు అంటే ఆ పేరు ఎత్తద్దు అంటాడు. ఈరోజు దేవుని బిడ్డరా, కొంతమంది సాక్ష్యం దేవుని దగ్గర అలా ఉంది. కొంతమందిని దేవుడు ఉమ్మేస్తానన్నాడు, కొంతమంది నాకు అక్కర్లేదు అన్నాడు, కొంతమంది నా ఉగ్రతతో వాళ్ళని కాల్చేస్తానన్నాడు. నేను అంటున్నాను, కొంతమంది బైబిల్ గ్రంథంలో షెబ్నా అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? సెండి విసిరివేసినట్లుగా నిన్ను విసిరేస్తాను అంటే, ఒక వ్యక్తి బాల్ విసిరేస్తాడు కదా, అట్లా నిన్ను విసిరివేస్తాను, యజమానునికి చెడ్డ పేరు తెచ్చువాడవు నీవు అని. ఈరోజు దేవుని దగ్గర ఆయన సాక్ష్యం అది. ఈరోజు మనమైతే మన దేవుని ఎదుట మంచి సాక్ష్యము కలిగిన వారిగా మనం అందరం ముందుగాక. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను, దేవుని దగ్గర ఏమిస్తే సాక్ష్యం ఉంటుంది, ఏం చేస్తే సాక్ష్యం ఉంటుంది. నేను అంటున్నాను దేవుని బిడ్డరా, దేవుణ్ణి మనం మ్యానిపులేట్ చేయలేము, దేవుణ్ణి మనము తొందర పెట్టలేము,
దేవుడు ఉన్నది ఉన్నట్టుగానే లేనిది లేనట్టుగానే మాట్లాడతాడు. నువ్వేదో చేస్తే మంచివాడవని, ఏదో చేయకపోతే చెడ్డవాడవని కాదు. దీన్ని బిడ్డారా, నీ ప్రవర్తనను బట్టే దేవుని మనసులో నీకు చోటు దక్కుతుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే మన జీవితంలో మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే దేవుని దగ్గర మంచి సాక్ష్యం, అలాగునే కుటుంబంలో కూడా మంచి సాక్ష్యం కలిగిన వారిగా ఉండాలి. ఈరోజు అలాంటి వారి జీవితాల కొరకు దేవుడు ఎదురు చూస్తున్న వాడై ఉన్నాడు. నీవైనా నేనైనా మనమందరం దేవుని దృష్టిలోనూ కుటుంబంలోనూ మనమందరం మంచి సాక్ష్యం, మంచి విలువ కలిగిన వారిగా మనమందరం ముందుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు కొంతమంది భర్తల్ని అడిగితే, ఏమని, నీ భార్య సాక్ష్యం ఏంటి అని అంటే, అయ్యా ఆదివారం రోజే ఏదోటి గొడవ పెడుతుందయ్యా కదా. కొంతమంది ప్రార్థనలు ఉన్నప్పుడు ఇంటికాడ ఏదో స్టార్ట్ చేస్తారు. భర్తల దగ్గర కొంతమంది భార్యల సాక్ష్యం అది. కొంత భార్యల దగ్గరికి వెళ్ళి, మీ భర్త సాక్ష్యం ఏంటి, మీ ఇంట్లో ఎలా ఉంటుందంటే, అయ్యా ఆదివారం అంటే చర్చికి రాడయ్యా, ప్రార్థన అంటే గిట్టదయ్యా. ఇలాగున్నాయి మన సాక్ష్యాలు. మా భర్త నమ్మకస్తుడు కాదయ్యా, మా భార్య నమ్మకస్తురాలు కాదయ్యా, ఏదైనా ఇంట్లో పెడితే అలాంటివి ఉండట్లేదు అని రకరకాల చిన్న వాటి విషయంలో కూడా సాక్ష్యం కోల్పోతుంది. భార్య దగ్గర, భర్త దగ్గర, పిల్లల దగ్గర తల్లిదండ్రుల సాక్ష్యం లేదు, తల్లిదండ్రుల దగ్గర పిల్లలకు సాక్ష్యం లేదు, తల్లిదండ్రులకు పిల్లలకు సంఘంలో సాక్ష్యం లేదు. ఈరోజు ఒక్కటే ఒక మాట, ఎక్కడెక్కడ నీ సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావో, భర్త దగ్గర పోగొట్టుకున్నావా, భార్య దగ్గర పోగొట్టుకున్నావా, పిల్లల దగ్గర నీ నమ్మకత్వం పోగొట్టుకున్నావా, సంఘములో అలా ఒకవేళ నీ పేరు దిన్బిట్టారా పోగొట్టుకున్న పరిస్థితిలో ఉన్నావా, ప్రభు నీకు ఈ మనోహరమైన పండుగలలో ఒక అవకాశం ఇస్తున్నాడు. నీ సాక్ష్యాన్ని సరి చేసుకోవాలని మాట్లాడుతున్న వాడై ఉన్నాడు. ఆమేన్. నీ జీవితాన్ని సరి చేసుకో. ఎక్కడ నీ సాక్ష్యం పోగొట్టుకున్నావో అక్కడనే నీ సాక్ష్యము మంచిగా వినబడును గాక. ఆమెన్ చెప్పు గట్టిగా ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. దింబిటరా, ఒకప్పుడు గతంలో జక్కయ్య గురించి సాక్ష్యం వేరు, ఆయన జీవితాన్ని మార్చుకున్నాడు. ఒకప్పుడు నయమాన్ సాక్ష్యం వేరు, ఆయన జీవితాన్ని మార్చుకున్నాడు. ఒకప్పుడు రాహాబు సాక్ష్యం వేరు, సాక్ష్యాన్ని మార్చుకుందామే జీవితంలో. ఈరోజు నేను అంటున్నాను, మన జీవితంలో కూడా దేవుడు మార్పు నొందడానికి అవకాశం ఇస్తున్నాడు. మనం మార్పు నొందితేనే ఆ మహిమా లోకములో మనం ప్రవేశించగలుగుతాము. మార్పు లేనివాడు అక్కడికి చేరుకోలేడు. అందుకే మన బుద్ధిని సరి చేసుకుందాం, మన మాటల్ని సరి చేసుకుందాం, మన క్రియలను సరి చేసుకుందాం, మన జీవితాన్ని సరి చేసుకోగలిగితే ఖచ్చితంగా రేపటి దినాన మనము దేవుని ఎదుట నిలిచి ఉండగలుగుతాము. ఆమెన్ చెప్పు గట్టిగా ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, ఒక తల్లిదండ్రులుగా మీ పిల్లలకు మీరు మాదిరిగా ఉండండి. ఒక భర్తగా నీ పిల్లలకు, నీ భార్యకు మాదిరిగా ఉండు. సంఘములో దేని బిడ్డారు అందరూ అనేకులకు మాదిరిగా ఉండండి. అలా మన సాక్ష్యం సంపాదించుకుందాం. కొంతమందికి దేని బిడ్డ మనుషుల దగ్గర మంచి సాక్ష్యాలు ఉంటాయి, కానీ దేవుని దగ్గర సాక్ష్యం ఉండదు. ఈరోజు ఒక్కటే ఒక మాట, మనము దేవుని దగ్గర కూడా సాక్ష్యాన్ని సంపాదించుకునే వారిగా మనం అందరం ఉండాలి. దేవుని దగ్గర మన సాక్ష్యం ఏంటి? దేవుని దగ్గర నీ పేరెత్తితే నీ సాక్ష్యం ఏంటి? ఈరోజు నేను అంటున్నాను, అబ్రహాం పేరెత్తితే అబ్రహాం పేరెత్తితే దేవుడు అంటాడు ఆయన నమ్మకస్తుడు అని అంటాడు. ఆమేన్. మోషే గురించి పేరెత్తితే నమ్మకస్తుడు. ఫినెహాసు పేరెత్తితే నేను ఓర్వలేనిదాన్ని ఆయన ఓర్వలేడని సాక్ష్యం. దావీదు గురించి పేరెత్తితే దావీదు నా హృదయానుసారుడు. వారి గురించి ఒక పేరెత్తితే దేవుని నోట్లో నుంచి ఒక సాక్ష్యం. మరి మన పేరెత్తితే దేవుని దగ్గర విలువ ఎంత? నీ పేరెత్తితే, మోషే పేరు చెప్తే బిడ్డలారా, దేవుడు అనేక మంది దేవుడు శిక్షించే వాడిగా ఉన్న రక్షించాడు అక్కడ. ఈరోజు ఒక్కటే ఒక మాట, మనం మన దేవుని దగ్గర మన పేరును మనము కాపాడుకునే వారిగా ఉందుముగాక. ఆమెను చెప్దామా గట్టిగా? ఒక మాట రెఫరెన్స్ ఇస్తాను చూడండి, రాసుకునే వాళ్ళు రాసుకుందాం ఒకసారి మాట చూడండి. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళు కొంతమందిని మీకు చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చదువుదాం ఒకసారి. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. చూడండి, ఇక్కడ సమూయేలు మనుషుల దయ, దేవుని దయ, అంటే దేవుని దగ్గర మనుషుల దగ్గర మంచి సాక్ష్యం సంపాదించుకున్న వాడై ఉన్నాడు.
సమయం లేదు కనుక నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. చూడండి, మనం అపోస్తల కార్యంలోనికి వెళ్తే 10వ అధ్యాయంలో కొర్నేలి గురించి కూడా, ఆయన అన్యజనుడిగా ఉన్నప్పటికీ కూడా బిడ్డలారా దేవుని దగ్గర, మనుషులందరి దగ్గర మంచి సాక్ష్యము కలిగిన వాడై ఉన్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం చదువుదాం ఒకసారి. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. దేవుడు నతానియేలు గురించి మాట్లాడుతున్నాడు. అమ్మా, అతడు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంటే దేవుడు అతన్ని స్కాన్ చేశాడు. చూస్తూ ఉంటే నతానిలో ఏ మాత్రము కూడా ఒక మచ్చ, డాగు, కలంకం ఏది లేదు. ఈరోజు నేను అంటున్నాను, మన గురించి, మన హృదయాన్ని దేవుడు చూసినప్పుడు అట్టి సాక్ష్యము దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నతానియేలు గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు అదే దేవుడు మన గురించి మాట్లాడాలి. ఇదిగో ఈ బిడ్డ ఉన్నాడే, ఈ కుమార్తె ఉందే, వీరు యథార్థవంతులు, నమ్మకస్తులు అని దేవుని హృదయంలో నుంచి ఆ మాట వచ్చినట్లుగా మన జీవితాలను మనం కట్టుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతున్న వాడై ఉన్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా ఒకసారి? హల్లెలూయా. దీని బిడ్డ దేవుని దగ్గర మనకు మంచి సాక్ష్యం. చూడండి, చాలా విషయాలు ఉన్నాయి. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి 3వ యోహాను పత్రిక, యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుదాం ఒకసారి. దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. అమ్మా, ఎందరి వలనట? ఒకసారి మంచి చదువుతాం. అది దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. మంచి సాక్ష్యం అందరి వలన. అందరి వలన, కొందరి వలన? ఈరోజు నేను అంటున్నాను, నువ్వెక్కడున్నావో, ఒక ఇంట్లో ఉన్నావా, ఇంట్లో వాళ్ళందరి దగ్గర మంచి సాక్ష్యం ఉండాలి నీ గురించి. సంఘములో ఉన్నావా, సంఘములో కూడా అందరి దగ్గర నీకు మంచి సాక్ష్యం ఉండాలి. ఒకవేళ దేవుని ఎదుట నిలబడితే దేవుని దగ్గర కూడా నువ్వు మంచి సాక్ష్యము కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. గుర్తుపెట్టుకుందాం, మంచి సాక్ష్యాన్ని బట్టే ప్రజలు రక్షణలోనికి రాగలుగుతారు. బైబిల్లో రాయబడింది, ఒక యూదును చెంగు పట్టుకున్నట 10 మంది వస్తున్నారట. ఎందుకు వస్తున్నారు అంటే ఏమన్నారు తెలుసు? అక్కడ రాయబడిన మాట, జకర్యా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, మీతో దేవుడు ఉన్నాడని మేము చూసాం, అందుకనే మీ వెంబడి మీతో పాటు మేము వస్తామని అన్యులు వస్తున్నారంట. ఈరోజు మన ప్రవర్తనను బట్టే మన సేవ అనేది ఎదుగుతుంది. మన ప్రవర్తనను బట్టే ప్రజలు రక్షణలోనికి వస్తారు. మన ప్రవర్తనను బట్టే దేవుని సేవ అద్భుతంగా ఎదగలుగుతుంది. మన కుటుంబం పక్కనే ఒకళ్ళు అన్యులు ఉన్నారనుకోండి, అమ్మా, వాళ్ళు మారేది ఎట్లా? వాక్యాన్ని బట్టి మారరు, మన ప్రవర్తనను బట్టి వాళ్ళు మారగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. మన ప్రవర్తననే ఒక వాక్యం వరకు. ఇప్పుడు నీ సాక్ష్యమే అంత బాగలేనప్పుడు నిన్ను బట్టి ఎవరు దేవుని మందిరంలోనికి వస్తారు? నీ అడుగు జాడల్లో అడుగులు వేసుకుంటూ ఎవరు దేవుని దగ్గరికి రాగలుగుతారు? అందుకే నేను అంటున్నాను, ఎక్కడ బ్రతుకుతున్నామో, ఏ ప్రాంతంలో బ్రతుకుతున్నామో, ఎవరి ప్రజల మధ్యలో మనం బ్రతుకుతున్నామో ఆ ప్రజల మధ్యలో మనం మన సాక్ష్యాన్ని కాపాడుకునే వారిగా ఉందుముగాక. ఉద్యోగస్తులవైతే నీ ఉద్యోగ స్థలంలో, వ్యాపారస్తులవైతే నీ వ్యాపార స్థలంలో, చేతి పనులు చేసుకునేవాడివైతే చేతి పనులు చేసుకునే, ఎక్కడ ఏ పనిలోనా, నీ ప్రయాణంలో కానీ ఎక్కడైనా సరే నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ దేవునికి నువ్వు సాక్షిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమేన్. గనుక దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మంచి సాక్ష్యము కలిగిన వారిగా మనమందరం ముందుముగాక. చూడండి, ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను. 2 తిమోతి అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 2వ వచనం చదువుదాం ఒకసారి. అతడు లుస్త్రాలోను ఈకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అమ్మా, చూడండి, తిమోతి గురించి రాస్తున్నమాట. సహోదరుల వలన, ఒక్కడు కాదు, అనేకుల సహోదరుల వలన మంచి సాక్ష్యం పొందినవాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక్కరి నోట కాదు, అందరి నోట మనం మంచి సాక్ష్యము సంపాదించుకునే వారిగా ఉండాలి.
అలాగునే దేవుని ఎదుట కూడా మంచి సాక్ష్యము కలిగిన వారిగా మనమందరం ముందుముగాక. ఆమెన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా. చూడండి ఇంకొక మాట, రెండో మాట మీకు చూపిస్తాను. రాసుకునే వాళ్ళు రాసుకో. 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. అది సిద్ధమైన తరువాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకు యెహోయాద యుద్ధకును తీసుకొని రాగా వారు దాని చేత యెహోవా మందిరపు సేవ ఎంతయో ఉపయోగింపబడినట్లును దహన బలులు నడిపించుట యందు ఉపయోగింపబడినట్లును ఉపకరణములను గరిటెలను వెండి బంగారముల ఉపకరణములను చేయించిరి. యెహోయాదయున్న ఎన్ని దినములు యెహోవా మందిరములో దహన బలులు నిత్యము అర్పింపబడెను. చూడండి, అతడు బ్రతికి ఉన్న దినములన్నీ ఎన్ని దినములట? అందరనండి, బ్రతికి ఉన్న ఎన్ని దినాలు బ్రతికాడు ఆయన అంటే 130 సంవత్సరాలు బ్రతికాడట. ఎన్ని సంవత్సరాలు చెప్పండి గట్టిగా? 130 సంవత్సరాలు. 130 సంవత్సరాలు ఇంటూ 365 కొట్టండి, ఎంత వస్తుంది చెప్పండి? ఎంత? 47,450 రోజులు కదా. ఇన్ని రోజుల్లో ఆయన బ్రతుకు దినములన్నిటను అక్కడ రాయబడిన మాట ఏంటి? బలులు అర్పించాడట. ఆ బలులు ఏంటిది అంటే దేనికి గుర్తుగా ఉందంటే ప్రార్థనకు గుర్తుగా ఉన్నది. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే యెహోయాదా తాను బ్రతుకు దినములన్నిటను ఎన్ని దినములు బ్రతికున్నాడో అన్ని దినములు ప్రార్థన చేస్తూనే ఉండగలిగాడు ఆయన. ఒక్కరోజు కూడా బలి అర్పణ ఆగిపోలేదట. ఈరోజు మన జీవితంలో మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే మనం ఈ భూమి మీద ఉన్నన్ని దినములు ప్రార్థన చేస్తూనే ఉండాలి. అందుకే రాయబడిన మాట, ఆయన శరీరధారిగా ఉన్న దినములన్నిటిలో ఏం చేశాడట చెప్పండి గట్టిగా చెప్పాలి, ప్రార్థన చేశాడు. ఈరోజు మనం దేవుణ్ణి మాదిరిగా తీసుకుందాం. ఇలాంటి భక్తులను మాదిరిగా తీసుకొని మనం కూడా మన బ్రతుకు దినములన్నిటిలో కూడా మనం దేవుని ఎదుట మోకరించి ప్రార్థించే వారిగా మనం అందరం ముందుముగాక. ఆమేన్. మన ప్రార్థన జీవితం ఎట్లుంటుంది అంటే కొంతకాలమే. ఈరోజు ఒక మాట దేవుడు మాట్లాడిందా, మన హృదయానికి తాకిందా, కొంతకాలమే. మళ్ళీ ఏదో మన జీవితంలో అద్భుతం జరగాల, అద్భుతం కొరకు కొంతకాలం ప్రార్థన చేస్తామా, మళ్ళీ సాధారణం అయిపోతుంది. ఈరోజు నేను అంటున్నాను, ఈ భక్తుల జీవితంలో మంచి జరిగిన, చెడు జరిగిన, దీని బట్టి నిందలు వచ్చిన, అవమానం వచ్చిన, సంతోషం వచ్చిన, మధురమైన, మారైన ఏదైనా సరే వాళ్ళ జీవితంలో ఎన్నడూ ప్రార్థన మానలేదు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను అంటున్నాను, ఎండాకాలం వెళ్ళిన తర్వాత వానాకాలం వస్తుంది, వానాకాలం తర్వాత చలికాలం వస్తుంది. అలానే దేవుని బిడ్డ క్రైస్తవ జీవితాల్లో ఇక్కడ ఋతువులు మారినట్లుగా ప్రార్థన మారిపోతుంది. ఈరోజు చేసినప్పుడు రేపు చేయట్లేదు, రేపు చేసినట్టు ఎల్లుండి చేయట్లేదు, ఎల్లుండి చేసినట్టు ఆ మరుసటి రోజు ప్రార్థన ఉండట్లేదు. అందుకే ఈరోజు నిలకడైన ప్రార్థన జీవితం కలిగిన వారిగా మనమందరం ముందుముగాక. ఆమేన్. ఎన్నిసార్లు దేవుని దగ్గర ప్రార్థన చేస్తానని తీర్మానం చేశావు? ఎన్నిసార్లు దేవుని దగ్గర నిబంధన చేసావు? దేవా, ఇది మొదలుకొని నిన్ను కాపాడినప్పుడు, నిన్ను తప్పించినప్పుడు, నిన్ను గెలిపించినప్పుడు, ఉద్యోగం ఇచ్చినప్పుడు, వ్యాపారం ఇచ్చినప్పుడు, ఆశీర్వదించినప్పుడు దేవుని దగ్గర ఒక కమిట్మెంట్ చేసావు కదా, దేవా నా ప్రాణం పోయేంత వరకు నేను ప్రార్థన మానను అని. ఈరోజు ఎంతమంది ఆ ప్రార్థన మీద నిలబడ్డారు? ఆ మాట మీద ఎంతమంది నిలబడ్డారు? ఈరోజు దేవుని దగ్గర నీకు లెక్క అడిగితే నువ్వేమని సమాధానం చెప్తావు? అందుకే నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, ఈ మనోహరమైన పండుగలలో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక మీదటైనా నీ ప్రార్థన జీవితంలో నువ్వు నిలబడాలని దేవుడు మాట్లాడుతున్న వాడై ఉన్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం మన జీవితంలో ప్రార్థన మానకూడదు. ప్రతిరోజు విసుగక నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన మనకు ఒక అలవాటుగా మార్చబడాలి. భోజనం తినకపోతే, నీళ్ళు తాగకపోతే మనం ఎలా ఉండలేకపోతున్నామో, ప్రార్థన చేయకపోతే కూడా నేను ఉండలేను అన్న స్థాయికి మనం రావాలని దేవుడు మనతో మాట్లాడుతున్న వాడే ఉన్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్క వారికి చేయించి చెప్పు, ప్రార్థన మానకు అని చెప్పు గట్టిగా ఒకసారి. గట్టిగా చెప్పండి ఒకసారి. ఆమేన్. మానక ఏం చేయాలమ్మా?
చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ప్రార్థన చేయాలి, మానకూడదు. మన ప్రార్థనలో కామాలే ఉండాలి కానీ పులి స్టాపులు ఉండకూడదు. అమ్మా, మన జీవితంలో ప్రార్థనను అలాగూ మనం చేద్దాం. ఈరోజు నేను అంటున్నాను, చాలామంది సంఘాలలో పాటలు పాడేవాళ్ళు కనబడతారు, పరిచర్య చేసేవాళ్ళు కనబడతారు, ఇచ్చేవాళ్ళు కనబడతారు, అమ్మా ధైర్యం చెప్పేవాళ్ళు కనబడతారు, కానీ ప్రార్థన పరులు మాత్రం అరుదుగా కనబడతారు. ఈరోజు నేను చెప్పే ఒక మాట ఏంటంటే, అవన్నీ చేయొద్దా అంటే చేయు, కానీ వాటన్నిటికంటే ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు దేవునికి కనబడాలి. ఆమెన్ చెప్పు గట్టిగా, హల్లెలూయా. నేను అంటున్నాను, ప్రార్థన చేసేవాడే నిజంగా యథార్థమైన భక్తిపరుడుగా ఉంటాడు. ప్రార్థన చేయలేని వాడు వేషధారణ చేయగలుగుతాడు. అందుకే ఈరోజు నేను అంటున్నాను, క్రైస్తవంలో ఈరోజు నకిలీ క్రైస్తవం వచ్చేసింది. పట్టుమని ప్రార్థన చేయరు, ఒక గంట సేపు ప్రార్థన అనుభవం ఉండదు. ఈరోజు దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్న మాట ఏంటంటే, మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం, మనం ఎంత దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఒక చిన్న మాట మీకు చూపిస్తాను చూడండి. ఒక మాట అమ్మ చూడండి, ఒక మాట లూకా సువార్త తీయండి ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం చదువుదాం ఒకసారి. మరియు ఆషేరు గోత్రికురాలును పెనుయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. దేవాలయంలో తను బ్రతుకు దినములన్నిటను అమ్మా తను ప్రాణం పోయేంత వరకు కూడా దేవాలయంలో ప్రార్థన చేసుకుంటుందంట. ఈరోజు ఒక్కటే ఒక మాట, అలాంటి భక్తి పరులను మనం చూస్తున్నప్పుడు మనమేం నేర్చుకోవాలంటే, కనీసం 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 దేవుని సన్నిధిలో కొంత మట్టుకైనా ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో చాలామంది జీవితంలో ప్రార్థన 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 అనే మాట తప్ప వాళ్ళు మోకరించలేకపోతున్నారు, దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నారు, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండలేకపోతున్నారు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, గంటలు గంటలు దేవుని సన్నిధిలో గడిపేవారిగా మనం అందరము తయారు కావాలి. ఆమేన్. కాలయాపన ఎక్కడో ఫోన్లలో గంటలు గంటలు, స్నేహితులతో గంటలు గంటలు, పరిచయస్తులతో గంటలు గంటలు కూర్చొని మాట్లాడుతున్నాం. కానీ నేను అంటున్నాను దేని బిడ్డలారా, దేవునితో ఎంతసేపు మాట్లాడుతున్నాం? ప్రియుడు అంటాడు, షులమిదితో అంటాడు, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఎన్ని రోజులైంది నీ ముఖము దేవునికి కనబడి ప్రార్థనలో? ఎన్ని రోజులైంది నీ స్వరము దేవుడు విని? ఈరోజు చాలామంది జీవితంలో ప్రార్థనలో వెనకబడిపోయారు. దావీదు అంటాడు, ప్రతి ఉదయమున నా కంఠస్వరము దేవునికి ప్రతి ఉదయమున ఆయన కంఠస్వరము దేవునికి వినబడుతుందంట. నేను అంటున్నా, ప్రతిరోజు నీ ముఖము ప్రార్థనలో దేవునికి కనబడాలి, ప్రతిరోజు నీ స్వరము దేవునికి వినబడాలి. ఆమేన్. ఈరోజు ఒక నిబంధనలోనికి వద్దాం, ఒక తీర్మానంలోనికి వద్దాం. ఏదేమైనా ప్రభా, నా జీవితకాలం అంతా కూడా నేను అంటున్నాను, నీ సన్నిధిలో నేను కనబడతానయ్యా, నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తానయ్యా, నీ సన్నిధిలో నేను కన్నీళ్లు విడుస్తానయ్యా. నేను ప్రభు కోరుకుంటున్న మాట ఏంటంటే, దేవునికి ఎవరు కావాలి అనంటే అంగలార్చేవారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంగలార్చేవారిని పిలువనంపించండి, ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేస్తే రావాల్సిన ఉగ్రత శిక్ష ఆగిపోతుంది. ఈరోజు ఎంతమంది మౌనంగా ఉండడాన్ని బట్టి ఎంతోమంది శిక్షించబడుతున్నారు. కనీసం మన కుటుంబం మీదకి వస్తున్న శిక్ష నుంచి కూడా తప్పించబడలేనంత అనుభవంలో ఉన్నాం మనం. భర్త మార్పు విషయంలో, భార్య మార్పు విషయంలో, పిల్లల మార్పు విషయంలో, ఇలాంటి బలహీనమైన పరిస్థితుల్లో వాళ్ళు మారాలని దేవుని దగ్గర కనీసం ప్రార్థన పడలేకపోతున్నాం. ఏదో నామకార్థంగా దేవా వాళ్ళని చేతికి అప్పగిస్తున్నానయ్యా సిలువయ్య అన్నట్టున్నది కదా. నేను అంటున్నాను, దేవుని సన్నిధిలో
మన కుటుంబాల్లో దేవుని కార్యాలు జరిగేంత వరకు ఆయన పాదాలు విడవకుండా ఆయన పాదాలను పట్టుకునే వారిగా మనం అందరం ముందుముగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఒక చిన్న మాట మీకు గుర్తు చేసి నేను ఇంకా ముందుకు వెళ్తాను. బైబిల్ గ్రంథంలో పేతురు ఉన్నాడు. ఎవరండి? అమ్మ, పేతురు దగ్గరికి యేసు ప్రభు వెళ్ళి ఏమంటాడు? ఒక్క గడి అయినా కూడా నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయలేవా పేతురు అన్నాడు. ఇప్పుడు కూడా అదే పేతురుని అడిగిన స్వరం మిమ్మల్ని అడుగుతుంది, మీరు కూడా ఒక్క గడి అయినా మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా అని. ఆ మాట సీరియస్గా తీసుకున్నాడు పేతురు. జీవము కలిగిన దేవుని నోటి నుంచి ఒక్క గడియ ప్రార్థన చేయలేవా పేతురు అన్న ఆ మాట గుండెల్లో దూసుకుపోయింది ఒక బాణంలాగా. ఆ మాట విన్న తర్వాత ఆ పేతురు గుండె బద్దలైపోయింది. నేను దేవునితో ఉంటూ కనీసం ప్రార్థన చేయలేని పరిస్థితిలో, అంత బలహీనమైన స్థితిలోనికి నేను వెళ్ళిపోయానా అని తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు అని అంటే, అమ్మా, అపోస్తల కార్యం 10వ అధ్యాయం 10వ వచనం చదువుదాం ఒకసారి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 10వ వచనం చదువుదాం ఒకసారి. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి. ఇప్పుడు అందరు నా వైపు చూడండి అమ్మా. ఒక స్థలంలోనికి వెళ్ళాడు ఆయన. ప్రసంగం చేద్దామని వాళ్ళను మాట్లాడిద్దామని వెళ్ళేసరికి ఇంకక్కడ భోజనము అంత కార్యక్రమం అయిపోయింది, అంత అయిపోయింది, ప్రసంగం అయిపోయింది, అన్నీ అయిపోయిన తర్వాత భోజనం చేద్దామనేసరికి వాళ్ళు ఏమంటున్నారా? అయ్యా ఇంకా భోజనము కాలేదు, ఇంకొంచెం సమయం అవుతుంది అని. వెంటనే పేతురు ఏమంటున్నాడు? ఈ ఒక్క గడియ, ఈ ఒక్క క్షణం నేను ఎందుకు వృధా చేయాలని మేడ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయడం ఆరంభిస్తే దేవుడు గొప్ప దర్శనాన్ని చూపించగలుగుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక్క గడియ కూడా మెలకువగా ఉండని పేతురు ఒక్క గడియ కూడా వృధా చేయొద్దన్నంత ప్రార్థన పరుడిగా మారిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ పండుగలలో ప్రభునితో మాట్లాడుతున్న మాట ఏంటి? నీవు కూడా ఒక రోషం తెచ్చుకో. ఒక్క గడియ కూడా మెలకువగా ఉండ ప్రార్థన చేయలేని నేను, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఒక్క గడియ కూడా వృధా చేయొద్దు అన్నంత ప్రార్థన పరుగాలుగా నేను కూడా నా దేవుని మనసులో స్థానము సంపాదించుకోవాలి. ఆమేన్. ఈ పోరాటాలు ఎప్పుడుంటాయి? ఈ సమస్యలు ఎప్పుడుంటాయి? ఈ బలహీనతలు ఎప్పుడుంటాయి? ఈ నిందలు అవమానాలు ఎప్పుడు ఉంటాయి? వీటిని ముందు పెట్టి ఇంతకాలం నేను ప్రార్థన చేయకుండా ఉండిపోయాను. ఇక మీదట వాటిని పక్కన పెట్టి దేవుని సన్నిధిలో పోరాడతాను. నాకు అత్యధికమైన నా దేవుడు విజయం ఇస్తాడు అనని నువ్వు మోకరించగలిగితే నిజముగా నీ కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. అందుకే సంగమా, ఈ రోజు నుంచి ఒక రోషం తెచ్చుకుందాం. ఇప్పటి వరకు అడపదడప ప్రార్థన చేసిన నీవు ఇక మీదట నీ జీవిత డైరీలో ఏ పేజీ చూసినా ప్రార్థన చేయలేదు అన్నట్టు అనుభవం ఉండకూడదు. అలాంటి ప్రార్థన జీవితం మనమందరము కలిగి ఉందుముగాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? నేను అంటున్నాను, ఒక రోషం తెచ్చుకుందాం. మనం ఒక దానియేలు వలె మనం దినమునకు ఒక్కసారి ప్రార్థన చేయడమే కష్టమైతే ఆయన మంచి పొజిషన్లో ఉండి కూడా దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తాం. ఈరోజు ఒక్క మాట, మనం ఏదో సాకు చెప్పి ఆగిపోతున్నామేమో. దయచేసి దీని బిడ్డ సాకులు మానేద్దాం. మనము ఇదిగో ఈ పని చేయబట్టి ప్రార్థన చేయట్లే, ఈ వ్యక్తి చేయబట్టి ప్రార్థన చేయట్లే, ఈ అనుభవం చేయబట్టి ఇంతకాలం చెప్పావు. ఇన్ని దేవుడు మాట్లాడుతున్నాడు, ఇంతమంది ఎగ్జాంపుల్స్ దేవుడు చూపిస్తున్నాడు. ఇక మీదటైనా మనం మార్పు నొందుదుముగాక. ఇక మీదటైనా మనం మన జీవితాలలో ఒక గొప్ప కార్యాన్ని మనం ఆరంభించుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, సమయం లేదు, ఇంకొక త్వరగా మనం ముందుకు వెళ్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మనం ముందుకు వెళ్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యెహోయాదా జనులందరూ యెహోవా వారై ఉండవలనని జనులందరితోనూ రాజుతోనూ నిబంధన చేసెను. చాలా అక్కడ యెహోయాదా కొన్ని పరిస్థితులను చూసిన తర్వాత అక్కడున్న రాజుతోనూ అక్కడున్న ప్రజలతో ఒక నిబంధన చేపిస్తున్నాడట. ఏమని అనంటే, యెహోయాదా ఏం సంకల్పం కలిగి ఉన్నాడంటే, ఈ ప్రజలందరూ దేవునికి సంబంధించిన వారు. ఇప్పటి వరకు ఎక్కడో ఏదో బలహీనతల్లో పడిపోయారు.
బలహీనతలో పడిపోయిన వారిని బలహీనతలోనే విడిచిపెట్టక వాళ్ళందరినీ పోగు చేసి ఏమంటున్నాడంటే, దేవుని ఉగ్రత, దేవుని కోపం, దేవుని శాపం, దేవుని భయంకరమైనటువంటి కోపం మీ మీదికి రావాల్సి ఉంది. మీరు చేసిన క్రియలు అలాంటివి, మీరు చేసిన జీవితం అలాంటిది. అయితే ఇక మీదటైనా మీరు ఆయనకు జనముగా, ఆయనకు స్వాస్థ్యముగా బ్రతుకుతామని దేవునికి మాటివ్వండి, నిబంధన చేయండి అని చెప్తే వారు దేవునికి లోబడి దేవుని జనముగా వారు మారిపోయారు. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు నీ క్రియలు ఎలా ఉన్నాయి? దేవునికి దూరంగా ఉంటున్నావా? ఒకప్పుడు దేవుని జనముగా బ్రతికి ఈరోజు దేవునికి దూరంగా ఉన్నావా? ఈరోజు చాలామంది జీవితాల్లో 2 తలంపులు ఉంటాయి, 2 మాటలు ఉంటాయి, 2 నిర్ణయాలు ఉంటాయి, 2 ఉద్దేశాలు ఉంటాయి. దీని మీద ఊగిసలాడతారు, అటు ఇటు అటు ఇటు. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, అలాంటి మనస్తత్వం నీలో ఉంటే ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఎవరికో చెందినవాడవు, దేనికో చెందినవాడు కావు, నువ్వు దేవునికి చెందినవాడవై ఉన్నావు. ఆమెను చెప్పు గట్టిగా ఒకసారి. ఇక మీదట మనం ఎలా బ్రతకాలంటే, ఆయన జనముగా మనం బ్రతికే వారిగా ఉందుముగాక. ఎక్కడున్నా, ఏ ప్రజల మధ్యలో ఉన్నా, ఏది చేస్తున్నా నేను ఆయనకు సంబంధించిన వాడిని అని. చాలామంది జీవితాల్లో దేని బిడ్డలారా, ఊరు మారితే భక్తి మారుతుంది కదా. చెప్పండి, ఈ ఊర్లో అందరు తెలిసిన వాళ్ళే, ఆ ఊరికి పోతే ఎవరు తెలిసిన వాళ్ళు. ఊరు మారితే ఏమైపోతుంది చెప్పండి? భక్తి మారిపోతుంది. ఊరు మారితే దేవుని పక్కన పెట్టేస్తుంటారు. ఈరోజు ఒక్కటి మాట గుర్తుపెట్టుకో, ఎక్కడున్నా, ఏ ప్రజల మధ్యలో ఉన్నా మనం ఆయనకు చెందిన వారమని ఆయన కొరకు బ్రతికే వారిగా ఉందుముగాక. ఆమెను చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఒక దానియేలు వలె బబులోనులో కూడా బ్రతుకుతూ అలాంటి అనుభవాలు సాగిస్తున్నా కూడా ఎక్కడ అపవిత్రతకు చోటివ్వకుండా, నేను ఆయనకు చెందినవాడనని, నేను ఆయనకు మాత్రమే సొంతమని తన పవిత్రతను కాపాడుకున్న వాడై ఉన్నాడు. అలాగనే యోసేపు కూడా ఐగుప్తులో ఉన్నాడు. ఏ ప్రజల మధ్యలో ఉన్నా, ఎలాంటి అనుభవాల మధ్యలో ఆయన బ్రతుకుతున్నా, ఎంత శోధించబడుతున్నా కూడా ఆయన అంటాడు, నేను ఈ భౌతిక సంబంధమైన ఐగుప్తుకు సంబంధించినవని, లోక సంబంధించినవని కాను, నేను దేవునికి సంబంధించిన వాడను అననే. ఈరోజు నేను అంటున్నాను దేని బిడ్డలారా, ఒకటే ఒక మాట. ఆయనకు సంబంధించిన జనము గురించి బిలాము సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ జనము ఒంటిగా ఉండే జనము, ఆ జనము ప్రత్యేకంగా ఉండే జనము, ఆ జనము ఎందులో కలవదు అనని. ఈరోజు మనస్సాక్ష్యం ఏంటి? ఈరోజు ఒక్కటే ఒక మాట. ఇప్పటి వరకు ఎలాగోలా బ్రతికేసావేమో, ఇప్పటి వరకు ఎట్లో గట్ల ఇందులో కలుస్తూ బ్రతికావేమో. ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, మనమందరం దేవుని కొరకు ఆయన ప్రజలముగా బ్రతుకుదుముగాక. చూడండి ఒక మాట, యెషయా గ్రంథం తీయండి ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం తీయండి ఒకసారి. అమ్మ 21వ వచనం, 1:21. అయ్యో నమ్మకమైన నగరము వేశ్యాయనే. అమ్మ ఏమైందంట? ఒకప్పుడు నమ్మకమైంది, కానీ ఈరోజు భయంకరమైన స్థితిలోనికి వెళ్ళింది. చదువున్నాను. అది అన్యాయముతో నిండి ఉండెను. అమ్మ ఒకప్పుడు నమ్మకమైంది, ఈరోజు అన్యాయముతో నిండుకున్నది. న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే చూడండి 2 మాటలు అక్కడ. న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. నీ వెండి మస్తాయను, నీ ద్రాక్షరసము నీళ్లతో కలిసి చెడిపోయాను. అమ్మ చూడండి, ద్రాక్షరసం అంటే దేవుణ్ణి సంతోషపరిచే జీవితం కదా అమ్మ, అంతేనా కదా? కానీ ఇప్పుడు అది ఏమైపోయిందంట? ద్రాక్షరసము నీళ్ళతో కలిసిందంట. ద్రాక్షరసములో నీళ్లు కలవడాన్ని బట్టి ఏమైపోయింది? ద్రాక్షరసము మంచిగా అయిందా, పాడైపోయిందా? పాడైపోయింది. ఈరోజు నేను అంటున్నాను, ఏది నీలో కలుస్తుందో, ఏది నీలో కలిసిందో, ఏది నీలోనికి వచ్చి నిన్ను పాడు చేసిందో, లోక స్నేహమా, లోక పద్ధతుల, లోక అనుభవాల, ఏది నీలోనికి వచ్చాయి? బైబిల్ గ్రంథములో రాయబడిన మాట, ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అని అంటాడు.
కానీ అదే ముద్దు బిడ్డ దేవునికి గాయం చేసేవాడిగా మారిపోయాడు, దేవునికి నొప్పించేవాడిగా మారిపోయాడు. కానీ ఒక్క మాట, ఆయన దేవుడు కొట్టిన దెబ్బలకు దేవుని కాళ్ళు పట్టుకున్నాడు. దేవుడు శిక్షిస్తే దేవుని కాళ్ళు పట్టుకొని, అయ్యా ఇక మీదట నీ కొరకు బ్రతుకుతానయ్యా, ఇక మీదట నీ జనాంగ బ్రతుకుతానయ్యా, ఇక మీదట నీ సన్నిధిలో ఉంటానయ్యా అని ఒక తీర్మానం చేసుకొని దేవుని సన్నిధిలో బ్రతికిన వాడై ఉన్నాడు. ఆమేన్. అట్లా సరి చేసుకుంటే దేవుడు ఎఫ్రాయిముని ఎక్కడ పెట్టాడు తెలుసా? తన నెత్తిన పెట్టుకున్నాడట. ఎక్కడ పెట్టుకున్నాడట? 108వ కీర్తన చేయండి ఒకసారి. 108వ కీర్తనలో అక్కడ రాయబడి ఉంటుంది. నూట 8వ వచనం. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. చూడండి అక్కడ రాయబడితే, మోయాబు నేను కాళ్ళు కొడుకును పల్లెము, ఏదో మీదికి నా చెప్పు విసర్వేయుదును అంటాడు. కానీ ఇక్కడ ఎఫ్రాయిం గురించి ఏమన్నాడంటే దేవుడు, నా నెత్తి మీద శిరస్త్రాణం అంటే నెత్తి మీద స్థానం ఇచ్చాను అన్నాడు. ఎవరికి? ఒకప్పుడు దేవునికి వేరుగా బ్రతికాడు. దేవుడు దెబ్బ కొట్టిన తర్వాత మరలా దేవుడిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ఆయన జీవితాన్ని సరి చేసుకోవడాన్ని బట్టి, మార్పు నొందిన తన జీవితాన్ని బట్టి దేవుడు విడిచిపెట్టగా తన నెత్తిన పెట్టుకొని ఎఫ్రాయిమును దేవుడు గణపరిచిన వాడై ఉన్నాడు. ఆమె చెప్దామా గట్టిగా? ఈరోజు సంగమా, ప్రభునితో మాట్లాడుతున్న మాట, ఇప్పటి వరకు ఏ జనముగానో బ్రతుకుతున్నావేమో, దేవుని పేరు పెట్టుకొని ఈరోజు లోకములో తిరుగుతున్నావేమో, ప్రభునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన యొద్దకు పశ్చాత్తాపడి రాగలిగితే ఆయన కూడా తన నెత్తిన పెట్టుకొని మనల్ని ఊరేగించాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమె చెప్దామా గట్టిగా ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట మనం ముందుకు వెళ్దాం. బైబిల్ గ్రంథంలో వాళ్ళు తీయండి ఒకసారి. యెషయా గ్రంథం 44:5వ వచనంలో అక్కడ రాసి ఉంటుంది చూడండి, నేను ఆయనకు సంబంధించిన వాడను అని. త్వరగా. నీటి కాలువల యొద్ద నాటబడిన, యెషయా గ్రంథం 44:5వ వచనం. ఒకడు నేను యెహోవా వాడనను. చూడు ఏమంటున్నా, ఒకడు నేను యెహోవా వాడను. ఈరోజు మనం మన జీవితంలో చెప్పగలగాలి, నేను ఆయన వాడను అనని. నేను ఆయనకు సంబంధించిన వాడను, నేను ఆయనకు మాత్రమే సొంతం, నేను ఆయన స్వాస్థ్యము అనని ఆయనకు మన జీవితాలను మనం అంకితము చేసుకుందాముగాక. ఆమేన్. చూడండి, 4వ మాట మనం నేర్చుకుందాం సమయాన్ని బట్టి. నేను కొంచెం త్వరగా వెళ్తున్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చదువుదాం ఒకసారి. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబతు అహజ్య కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారుల నుండి దొంగిలించి అతని దాదిని ఒక పడమటింటిలో ఉంచెను. యెహోరాము రాజు కుమార్తెయును యెహోయాదా అను. అక్కడ కొంచెం క్లమ్జీగా కనిపిస్తుంది, అయితే అందరు తలలు పైకెత్తండి. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. యెహోయాదా ఉన్నాడు, తన భార్య ఉంది, అక్కడ తన అత్త ఉంది. ఆ అత్త పేరు ఏంటంటే అక్కడ రాయబడిన మాట చూడండి, అతల్య. ఆమె ఏం చేసిందంటే రాజకుమారులందరినీ చంపేస్తుంది. రాజకుమారులందరినీ చంపేస్తూ ఉంటే ఈ యెహోయాదా ఏం చేశాడంటే, ఒక్క రాజకుమారుణ్ణి తాను ఆమె కంట పడకుండా, ఆ శత్రువు కంట పడకుండా ఇతన్ని కాపాడాలి అనని మందిరములోనికి వెళ్ళి అతన్ని దాచిపెట్టాడట. ఎందుకు దాచిపెట్టాడు అనంటే ఒక్కటే ఒక మాట ఏంటంటే, అక్కడ రాజకుమారులందరినీ చంపేస్తే ఇక రాజ సింహాసనం మీద కూర్చోవడానికి దేవుని మాట చొప్పున ఒక్కడు కూడా లేడిగా. అందుకే దేవుని మాట గెలవాలి, దేవుని నోట నుంచి పలకబడిన ప్రతి మాట నిలబడాలి అనంటే నేను ప్రాణానికి తెగించి కాపాడాలి అనుకున్నవాడు యెహోయాదా. చూడండి, ఇర్మియా గ్రంథం ఒక మాట మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథం తీయండి, 33వ అధ్యాయం 17వ వచనం. 33:17.
యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనము మీద కూర్చు ఉండువాడొకడు దావీదునకు ఉండకుండా మానడు. అమ్మ చూడండి, దేవుడు మాట్లాడిన మాట. ఇర్మియా అంటున్నాడు, దావీదు సింహాసనం మీద కూర్చోకుండా ఇక ఉండక మానడు అన్నాడు. అంటే ఒకడు ఖచ్చితంగా ఉంటాడు అన్నాడు. ఇప్పుడు ఆ మాటను బట్టి మనం ఆలోచన చేసి చూస్తే ఇక్కడ రాజకుమారులందరినీ ఆమె ఏం చేస్తుంది? చంపేస్తుంది కదా. ఇప్పుడు అందరు చచ్చిపోతే దేవుని మాట గెలుస్తుందా ఓడిపోతుందా? చెప్పండి, ఓడిపోతుందా గెలుస్తుందా? ఓడిపోతుంది. ఇప్పుడు దేవుని నోటి నుండి వచ్చిన మాట ఏంటి? ఒకడు దావీదు సింహాసనం మీద కూర్చోవడానికి ఒకడు ఖచ్చితంగా ఉంటాడు అని. కానీ ఇక్కడ అతలు ఏం చేస్తుంది? అందరిని చంపే ప్రయత్నం చేస్తే ఈ యెహోయాదా ప్రాణానికి తెగించి దేవుని మాటను గెలిపించాలని కోరుకున్న వాడై ఉన్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా? ఈరోజు యెహోయాదా మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి? దేవుని కొరకు అవసరమైతే మన ప్రాణాన్ని కూడా ఏం చేయాలి? ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు నిలబడే వారిగా మనం అందరం ఉండాలి. ఆమెను చెప్ప గట్టిగా ఒకసారి హల్లెలూయా. నేను అంటున్నాను, దేవుని గెలిపించడానికి మనం మనుషుల దృష్టిలో వందలు వేలు లక్షల సార్లు ఓడిపోయినా పర్వాలేదు. మన లక్ష్యం ఒకటి ఏంటంటే మనము దేవుణ్ణి గెలిపించాలి, దేవుని మాటను మనం గెలిపించాలి. ఈరోజు అలా గెలిపించాలంటే మనం రిస్క్ తీసుకోవాలి. కొన్నిసార్లు దేవుని కొరకు నిలబడాలి. అలా తెగించేవారిగా యెహోయాదా ఉన్నాడు. ఈరోజు సంఘం అనబడుతున్న మనలో కూడా అట్టివారు లేవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. ఈ ఒకప్పుడు నామకార్థంగా భక్తి చేసిన చెల్లిపోయింది. ఈరోజు క్రైస్తవులంటే బయట ఎన్ని పరిస్థితులు జరుగుతున్నాయో తెలుసు, ఎన్ని పోరాటాలు వస్తున్నాయో తెలుసు. క్రైస్తవులంటే మీకు నీళ్లు కట్టు, క్రైస్తవులంటే మీకు పెన్షన్ కట్టు, అన్ని కట్టింగ్ చేసేస్తామంటున్నారు. అయినా ఎంతమంది నిలబడతారు? తెగించి నిలబడతారా మీరందరూ? ఒకసారి చేయతండి. నిలబడతాం అన్నోళ్ళు ఏదేమైనా దేవుని కొరకు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నేను అంటున్నాను, దేవుని మాట గెలవడం కొరకు యెహోయాదా తెగించిన వాడై ఉన్నాడు. ఆయన సామాన్యమైన స్థితిలో లేడు, ప్రధాన యాజకుడు ఆయనకు ఆస్తి లేక కాదు, ఇల్లు లేక కాదు, దేవుని బిడ్డల ఏది లేదని కాదు. ఒక్క మాట ఆయన ఆలోచన ఏంటంటే, నా దేవుని నోట నుండి ఒక మాట బయలుదేరింది, ఆ మాట చిరస్థాయిగా నిలబడాలి అంతే. నా దేవుని మాట పొల్లు పోకూడదు, నా దేవుని మాట నెరవేర్చబడకుండా ఉండకూడదని దేవుని మాట కొసకు తెగించిన వాడై ఉన్నాడు. ఈరోజు ఒక్క మాట, దేవుణ్ణి గెలిపించడానికి మనము కూడా నిలబడదుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఒక్కటే ఒక మాట, మనం దేని కొరకు నిలబడాలి, మనం దేని కొరకు తెగించాలంటే దేవుడు సంఘం అనబడుతున్న దాని కొరకు తన ప్రాణాన్నే పెట్టాడు. సంఘం కొరకు కూడా ఆ స్థాయిలో మనం నిలబడే వారిగా మనం అందరం ఉండాలి. ఈరోజు సంఘం కొరకు మనం నిలబడుతున్నామా? సేవ కొరకు మనం నిలబడుతున్నామా? సేవకుల పక్షంగా మనం నిలబడుతున్నామా? ఈరోజు దేవుని బిడ్డారా, ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎలాంటి కరువులోనైనా, ఇరుకులోనైనా, ఇబ్బందులోనైనా నువ్వు నిలబడే పరిస్థితి వచ్చినప్పుడు నీ వంతుగా నీవు దేవుని పక్షంగా నిలబడాలి. నువ్వు నిలబడితేనే దేవుడు మహిమ పరచబడగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఏలి అంటాడు, నేను ఒక్కడినే ఉన్నాను, అయినా నీ కొరకు నేను నిలబడతానయ్యానని. నువ్వు ఒక్కడివైనా నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆ ప్రణాళికలో నువ్వు నిలబడు. దేని కొరకు నిన్ను నిలబడమన్నాడో, తెగించమన్నాడో దాని కొరకు మనము తెగించి దేవుని కొరకు మనం నిలబడే వారిగా మనం అందరం ముందుముగాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? బైబిల్ గ్రంథంలో పౌలు కానీ, అకుల, ప్రిస్కిల్ల కానీ, ఎపఫ్రోదిం కానీ, ఇలా ఎంతోమంది దేవుని కోసం తమ ప్రాణాలను కూడా తృణప్రాయంగా ఎంచుకొని దేవుని కొరకు నిలబడ్డారు. ఒక్క మాట, సేవ కొరకు కానీ, దేవుని బిడ్డ సేవకులకు దేవుని కోసం మనం ఎలాంటి పరిస్థితులను, ఎప్పుడైనాను, ఎక్కడైనాను మనము దేవుని కొరకు నిలబడే వారిగా మనం అందరం ఉండాలి. వెనుదిరిగి చూడకూడదు, వెనక్కి వెళ్ళిపోకూడదు. కొన్నిసార్లు చాలామంది దేవుని బిడ్డలారా ఇలాంటి పరిస్థితుల్లో పారిపోతూ ఉంటారు. పారిపోయిన వారిని కూడా దేవుడు విడిచిపెట్టట్లేదు. ఇప్పటి వరకు ఒకవేళ పారిపోయావేమో, దేవుని సిలువ మోయకుండా, దేవుని కార్యాలు మోయకుండా, దేవుని పక్షంగా నిలబడకుండా, దేవుని కార్యాలు జరిగించకుండా ఒకవేళ పారిపోయావేమో. ఆ రోజు పేతురు కూడా వలను పట్టుకున్నాడు. మళ్ళీ ఏ వలైతే వద్దనుకున్నాడో దాన్ని పట్టుకొని వెళ్ళిపోతే, పోతే పోనిలే అని పేతురు విడిచిపెట్టాడు దేవుడు. అరుణోదయమున సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు మరలా అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
ఈరోజు ఒక్కటే ఒక మాట, నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టాలని కోరుకోవట్లేదు, నిన్ను కూడా తన కొరకు నిన్ను నిలబెట్టుకోవాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమేన్. బైబిల్లో రాయబడిన మాట, ఇశ్రాయేలు నీలో నన్ను మహిమపరుచుకుందు. నువ్వు నిలబడితే నీ ద్వారా దేవుడు మహిమ పొందాలని దేవుడు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ఆమేన్. నిలబడదామా, వెనక్కి తిరిగిపోదామా? అమ్మా చెప్పండి, నిలబడదామా దేవుని కోసం? ఏదేమైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని కొరకు నిలబడతాము అనంటే ఖచ్చితంగా నిలబడేవారిగా ఉందుముగాక. ఆ రోజు గిద్యోను సైన్యంలో మనం చూస్తే 30,000 మంది లెక్కించబడితే ఎంతమంది మిగిలారు? 30,000 మంది 300 మంది అయ్యారు. ఈరోజు నేను అంటున్నాను, ఎంతమంది సంఖ్యలో చాలామంది ఉంటారు, కానీ నిలబడే వాళ్ళు కొందరు ఉంటారు. ఆ కొందరిలో నీ పేరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పేరులో నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా నిలబడడానికి దేవుడు నీకు శక్తినిస్తాడు. అలా నిలబడడానికి దేవుడు నీకు సామర్థ్యం ఇస్తాడు. అలా నిలబడడానికి దేవుడు నీకు కృపనిస్తాడు. ఈరోజు అలాంటిగా మనము నిలబడగలిగితే దేవుడు నీ ద్వారా మహిమ పొందాలని కోరుకుంటాడు. కొంతమంది కొన్నిసార్లు పారిపోకుండా నిలబడ్డవారు బైబిల్లో ఉన్నారు. అమ్మా, ఫరో అంటాడు, ఇదిగో ఇశ్రాయేలీలు స్త్రీలు కంటున్నారు కదా, మీరు వాళ్ళు ప్రసవం చేస్తారు కదా, వాళ్ళను అక్కడనే చంపేసేయండి అని అంట. కానీ వాళ్ళు ప్రాణాలకు తెగించి దేవుని పక్షంగా నిలబడ్డారట. వాళ్ళందరినీ వాళ్ళు బతకనిచ్చిరి అని అంటుంది. ఈరోజు నేను అంటున్నాను, అలా వాళ్ళు చేశారు కనుకనే ఆ సమూహం అంతా విస్తరించగలిగింది. ఈరోజు ఒక్కటే ఒక మాట, నువ్వు నేను దేవుని రాజ్యము కట్టబడినట్లుగా ఆ వారి వలె మనము కూడా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, నేను చెప్పిన మాటలు అర్థమవుతున్నాయా మీకు? అర్థమవుతున్నాయా? అర్థమవుతా ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇంకొక 2 మాటలు నేను చెప్పి నేను ముగించేస్తాను, సమయం చాలా అవుతుంది కనుక ఒక మాట మీకు చూపిస్తాను. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 23వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజనగరు నొద్దనున్న గుర్రపు గుమ్మము యొద్ద ప్రవేశ స్థలమునకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి. అమ్మ చూడండి, యెహోయాదా ఏం చేశాడు అనంటే, అతల్యను ఆ చీకటి రాజ్యములో, ఆ చీకటి కలిగినటువంటి స్వభావం కలిగిన ఆమెను ఆ ప్రాంతంలో ఉండకుండాట్లుగా ఆమెను చంపేశారు. ఎవరిని చంపేశారు? చెప్పండి. అతల్యను అన్నాడు ఒకసారి గట్టిగా. ఈమె తల్లి కూడా క్రూరాలే, క్రూరత్వంలో నుంచి ఉద్భవించింది ఈమె. ఈరోజు ఈమెను కూడా యెహోయాదా ఏం చేశాడంటే, ఆలయంలో కాదు, ఆమెను బయట చంపండి అంటే. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అతల్య దేనికి గుర్తు అంటే గర్వానికి గుర్తు. దేనికి గుర్తండి? చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. ఈరోజు దేన్ని చంపాలంటే మనము గర్వాన్ని చంపేవారిగా ఉండాలి. ఇంకా ఈమెకి ఏంటంటే సింహాసనం మీద ఎక్కువ మనసు ఉంది, నేనే ఉండాలి, ఇంకొకరు ఉండకూడదు అని హెచ్చించుకునే మనసు ఉంది. ఇలాంటి మనస్సును మనం చంపాలి. అతల్య గురించిన 7 అనుభవాలు ఉంటాయి దేవుని బిడ్డలారా, వాటిని మనము చంపేవారిగా మనమందరం ముందుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఒక్కటే ఒక మాట, మన లైఫ్లో అతల్ అనేది ఉండకూడదు. నేను అనేది స్వభావం, సింహాసనము, డబ్బు, పరపతి, ఈ లోకము నేను అనుభవించాలి, నాది, ఇదన్నీ మన జీవితంలో ఉండకూడదు. యెహోయాదా ఏం చేశాడంటే, ఇలాంటి స్వభావం కలిగిన అతల్యను ఆ రాజ్యములో లేకుండా చేయగలిగాడు. ఈరోజు నేను అంటున్నాను, దేవుని రాజ్యములో ఉన్న మనం, దేవుని చేత పరిపాలన చేయబడుతున్న మనలో ఇలాంటి అనుభవాలు ఉండకూడదు. ఇలాంటి అనుభవాలను మనం మన జీవితంలో తొలగించుకునే వారిగా ఉందుముగాక. చూడండి, ఇంకొక చివరి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను, త్వరగా మనం ముందుకు వెళ్దాం. 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయం 20వ వచనం చదువుదాం ఒకసారి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి. చూడండి, ఇక్కడ జకర్యా అంటే ఎవరో కాదు, యెహోయాదా యొక్క కుమారుడు. ఎవరండి? చెప్పండి గట్టిగా. యెహోయాదా కుమారుడు. యెహోయాదా చనిపోతూ
అలానే చనిపోతూ దేవుని బిడ్డలారా ఏం చేశాడు అని ఆలోచన చేస్తే ఆయన భక్తి కలిగిన ఒక కుమారుని దేవుని కొరకు తయారు చేశాడు. ఆమె చెప్దామా గట్టిగా ఒకసారి? హల్లెలూయా. ఈరోజు యెహోయాదా మనకిస్తున్న ఛాలెంజ్. మన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు, మన గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, కానీ మనం చనిపోతున్న ఈ దినాల్లో దేవుని కోసం దేవుని బిడ్డారా ఒక తరాన్ని తయారు చేసి మనం ఈ భూమిని విడిచిపోవాలి. అమ్మా అర్థమవుతుందా? ఎవరిని తయారు చేయాలి? హలో, ఎవరిని తయారు చేయాలి? నీ పక్క వారికి చేయించి చెప్పు, నెక్స్ట్ జనరేషన్ తయారు చేయని చెప్పు గట్టిగా. అమ్మా ఎవరిని తయారు చేయాలి? ఎవరి కొరకు? మీరు ఉద్యోగాలు చేయని, వ్యాపారాలు చేయని, దీని బట్టి ఏదైనా చేయని పనులు, మంచి పనులు, కానీ వాళ్ళను దేవుని కొరకు ఉపయోగపడే పాత్రలుగా మీరు మార్చాలి. ఒక తరాన్ని తయారు చేద్దాం మనం. రానున్న దినాలు భయంకరమైన భక్తిహీనమైన దినాలు ఉన్నాయి. పిల్లలు పెద్దలు చెడిపోతున్న ఈ దినాల్లో ఒక్క మాట, నువ్వు యెహోయాదాలాగా నీవు నిలబడి ఒక తరాన్ని తయారు చేసేవారిగా మనం అందరం ముందుముగాక. నేను అంటున్నాను అమ్మా, అమ్రాము యోకేబేదులు ఉన్నారు కదా, ఆ పిల్లవాడికి చిన్నప్పుడు పాలిచ్చి పెంచుతుంది. నానా నువ్వు ఈ రాజ్యానికి సంబంధించిన వాడివి కాదు, నువ్వు దేవుని రాజ్యానికి సంబంధించిన వాడవు అననే. ఈరోజు ఒక్క మాట, నీ పిల్లలకు నువ్వేం నేర్పిస్తున్నావు? ఆ రోజు దేవుని సన్నిధిలోనికి మార్కు వాళ్ళ ఇంటికి, యోహాను వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి వస్తే రోదే వాళ్ళ తల్లి బిడ్డను తీసుకొని వచ్చింది. కానీ ఈరోజు మనం ప్రార్థన చేయడానికి మనం వస్తే మన పిల్లలను తీసుకోలేకుండా వాళ్ళని ఎక్కడో పెట్టేసి మనం ఇక్కడికి వచ్చి వస్తున్నాం. మనము నేర్చుకుంటున్నది మన పిల్లలు నేర్చుకోవాలి, మనం వింటున్నది మన పిల్లలు వినాలి, మనం జీవిస్తున్నది మన పిల్లలు జీవించాలి. ఈరోజు చాలామంది కుటుంబాలలో పిల్లలకు ఏం నేర్పించట్లేదు. ఈ అతల్య తన కుమారునికి చెడిపోనట్లుగా నేర్పించిందట. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు ఏం నేర్పిస్తుంది? నాన్న నీకు ఎన్ని డబ్బులు అంటే ఎన్ని ఇస్తానరా, ఎంత అడుగుతా అంత చేస్తానరా అని ఇలాంటివి నేర్పిస్తున్నారు. ఎవరినైనా ఏమన్నాను, ఏదైనా చేసిరా, నేనున్నాను నీకు వెనుక, నీ ధైర్యంగా అని చెప్పి మాట్లాడతారు. ఇవి మనం నేర్పించేటివి? ఒక్క మాట గుర్తుపెట్టుకో దేని బిడ్డరా, దేవుడు త్వరగా రానై ఉన్నాడు. ఆమేన్. మనం పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మనమున్న ఈ గ్యాప్లో, మనమున్న ఈ జీవన విధానంలో, ఈ జీవితంలో ఒకే ఒక మాట, ఈ ఒకే ఒక జీవితంలో మళ్ళీ మనం పుట్టము, మళ్ళీ మనము చావము దేవుని బిడ్డలారా. ఈ ఉన్నది ఒకే జీవితంలో. నీ తర్వాత దేవునికి ఒక వారసుని, దేవా నా కుమారుని ఇస్తున్నానయ్యా, నా కుమార్తెని ఇస్తున్నానయ్యా అని మనం వెళ్ళిపోతున్న ఈ కాలంలో కూడా దేవుని కొరకు ఒక సమూహాన్ని తయారు చేసి వెళ్ళేవారిగా ఉండాలి. ఆమెను చెప్దామా గట్టిగా? ఎంతమంది తయారు చేస్తున్నాం మనం మన పిల్లల్ని? దేవుని సన్నిధిలో పరిచర్య కానీ, ప్రార్థన కానీ మనము దేవుని మందిరం నడిపిస్తున్నామా? మన పిల్లలకు మనం నేర్పిస్తున్నామా? హన్న తన కుమారునికి నేర్పించింది, అందుకే ఆయన పెద్దవాడైన తర్వాత తొలగిపోలేదు అనని ఒక తరాన్ని తయారు చేసిందండి దేవుని కోసం. ఈరోజు ఒక్క మాట, ఓ తల్లిగా, ఒక తండ్రిగా నీ పిల్లల్ని పెంచే విషయంలో ఫెయిల్యూర్ అవుతున్నావేమో. మనోహ అడుగుతాడు, దేవా నేను ఈ కుమారుని నేను ఎట్లా పెంచాలి అని. దేవుణ్ణి అడగండి, దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమెను చెప్దామా గట్టిగా? హల్లెలూయా. నువ్వు అడుగు, దేవా నేను నా పిల్లలను నేను ఎలా పెంచాలి, ఎందుకోసం పెంచాలి, దేనికోసం పెంచాలి, అసలు ఈ పిల్లల్ని నువ్వు ఎందుకు ఇచ్చావు అని దేవుని సన్నిధిలో అడగగలిగితే దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు, మాట్లాడతాడు. ఏమనంటే ఈ కుమారుని కుమార్తె నా కొరకు పెంచు అని. ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, ఏది చేస్తున్నా వాళ్ళు దేవుని కొరకు పెరగాలి. ఎక్కడున్న దేవుని సాక్షిగా వాళ్ళు బ్రతకాలి. అలా మనం వాళ్ళని తయారు చేద్దాం. ఈరోజు మనం ఎలా తయారు చేస్తున్నాం మన పిల్లల్ని? గుర్తుపెట్టుకుందాం, మన పిల్లల్ని మనం ఎట్లా తయారు చేస్తున్నాం? సోమరులుగా తయారు చేస్తున్నామా? దేవునికి విరోధంగా ఉండేటట్టుగా మనం తయారు చేస్తున్నామా? ఒక మాట ఉంటుంది, ఏమని లోకంలో సామెత ఏంటి అమ్మా? మురక్కై వంగనిది పెద్దవాడిన తర్వాత నేర్చుకుంటానులేండి అని అంటారు. లేదు, పెద్దవాడిన తర్వాత వాడు చెడిపోయే పరిస్థితి ఉంటుంది. కనుక బాల్య దశలోనే, చిన్న దశలోనే పిల్లలను దేవుని కొరకు మనం పెంచాలి. చిన్ననాటి నుంచి మంచి విషయాలు, వాక్యాన్ని నేర్పిస్తూ, దేవుని క్రమాన్ని నేర్పిస్తూ, దేవుని పద్ధతులు నేర్పిస్తూ దేవునిలో మనం పెంచగలిగితే దేవుని బిడ్డ మన తర్వాత ఒక జనరేషన్ దేవుని చిత్తమైతే, దేవుని రాకడ ఆలస్యమైతే వారు దేవుని కొరకు నిలబడగలుగుతారు. ఆమేన్.
అబ్రహాము ఇస్సాకుని తయారు చేశాడు, ఇస్సాకు యాకోబుని తయారు చేశాడు, యాకోబు 12 మందిని తయారు చేశాడు. నేను అంటున్నాను, మనం కూడా ఒక్కొక్క తరాన్ని తయారు చేసుకుంటూ మనము దేవుని కొరకు అనేకులను మనము సంపాదించుదుము గాక. ఈరోజు ఒక్క మాట, నీ కుటుంబంలో నీ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళు దేవునికి లోబడుతున్నారా? దేవుని దగ్గరికి రాగలుగుతున్నారా? ఆదివారం ఆరాధనలో కనబడగలుగుతున్నారా? ఒకవేళ రాలేని పరిస్థితిలో ఉంటే, ఇదివరకు ఆలస్యమైతే రేయి మొదటి జామున లేచి దేవుని సన్నిధిలో చేతులెత్తి నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి, కన్నీళ్లు విడువు. నీ ప్రార్థనను బట్టి నీ పిల్లలు కరగబోతున్నారు. ఆమేన్. దీని బిడ్డ, బైబిల్ గ్రంథములో చాలా సాక్ష్యాలు ఉన్నాయి, కానీ నేను విన్న సాక్ష్యం, నన్ను బాగా కదిలించిన సాక్ష్యం ఏంటంటే, ప్రార్థన పట్టిక అని ఉంటుంది. చూసారా మీరు ఎప్పుడైనా? మామూలుగా బుక్ స్టాల్స్లో అమ్ముతారు ప్రార్థన పట్టికలో. అందులో ఒక మొదటి ప్రార్థన పట్టికలో ఒక భక్తుడు ఉంటుంది. ఆయన పేరు అగస్టిన్. ఏం పేరు? ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నేను డ్రగ్స్ వాడేవాడిని, భయంకరమైన వ్యసనాలతో గురైపోయాను. మా అమ్మ నాకు ఎన్నో చెప్పింది, సేవకులు ఎన్నో చెప్పారు, కానీ నేను వినలేదు అని. మరి ఎలా నువ్వు మారావయ్యా అంటే, ఒక మాట, మా అమ్మ నన్ను కొట్టింది, తిట్టింది, ఇక వీడు మారడు, ఇలా చేస్తే మారడు, వీడిని మార్చేది మనుషులు కాదు దేవుడే మార్చాలని దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడవడం, ఉపవాసం ఉండడం, కన్నీళ్లు విడవడం, ప్రార్థన చేస్తూ 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 ఉంటుంటే ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నేను నా తల్లి కార్చిన కన్నీటి ప్రవాహంలో దేవుని యొద్దకు కొట్టుకొని వచ్చాను అని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక్క మాట, ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు నిలబడు. నీ కన్నీళ్ళు దేవుని సన్నిధిలో కార్చగలిగితే నీ భర్త, నీ భార్య, నీ కుటుంబం, నీ పిల్లలు అందరూ నీ ప్రవాహంలో కొట్టుకొని రాగలుగుతారు. నీ కుటుంబము దేవునిలో ఉండగలుగుతుంది. దేవుని చిత్తమైతే నీ పిల్లలను రాబో తరములలో దేవుడు వాడుకునేవాడై ఉన్నాడు. ఆమేన్. అందుకే మనమందరం ఒక యెహోయాదా వలె మనమందరము బ్రతుకుదుముగాక. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. అందరూ కూడా మోకరించుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.